హాయ్ ఫ్రెండ్స్, కథామృత లహరికి సుస్వాగతం. ఈరోజు నిష్ఠుర ప్రేమ ధారావాహిక 32nd పార్టు వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని వెంటనే లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇక కథ మొదలెట్టేస్తాను. గీతా కేఫ్లో కేక్ ఆర్డర్ ఇచ్చాను, వెళ్ళి త్వరగా తీసుకురా అని హనుమంతుకి పురమాయించి కిచెన్లోకి వచ్చి డిన్నర్కి ఏం స్పెషల్స్ చేయాలో చెప్తున్నా విజయ్ కళ్ళలో ఉరకలేస్తున్న ఉత్సాహం చూసి గౌరమ్మ, ఏంటి బాబు ఈ హడావుడి, ఎవరైనా బంధువులు వస్తున్నారా కుతూహలంగా అడిగింది. విజయ్ హుషారుగా నవ్వి, అవును, మనకు బాగా కావాల్సిన వాళ్ళు, అందుకే ఈరోజు ఐటమ్స్ అన్నీ అదిరిపోవాలని హెచ్చరించి వాష్రూమ్లో దూరాడు. తనకెంతో ఇష్టమైన పూలు బర్సావో మేరీ మెహబూబ్ ఆయారే మేరీ మెహబూబు ఆయారే సాంగు ఉల్లాసంగా హామ్ చేసుకుంటూ స్నానం పూర్తి చేసి తల తుడుచుకుంటూ హాల్లోకి వచ్చాడు. అప్పుడే వచ్చిన ప్రీతి హాల్ డెకరేషన్ చూసి కళ్ళింత చేసి, వావ్, అరేంజ్మెంట్స్ అని సూపర్గా చేసావు బావా, నాకోసమే కదూ నవ్వుతూ అడిగింది. మరి అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వద్దమ్మా, ఏదో బర్త్డే బేబీ కదా అని ఓ బుల్లి ఫ్రాక్ కొన్నానంతే. అమ్మ బెడ్రూమ్లో ఉంది, త్వరగా తగిలించుకుని వచ్చాయి. బర్త్డే విషెస్ చెప్పి నీకు ఇష్టమైన డైరీ మిల్క్ చాక్లెట్ తినిపిస్తే ఓ పని అయిపోతుంది అంటూ మరదల్ని ఆట పట్టించాడు విజయ్. ప్రీతి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ, థ్యాంక్ యూ బావా, నా బర్త్డే ఇంత బాగా గుర్తుపెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్, ఇప్పుడే వచ్చేస్తానుండు అంటూ వెళ్ళి అరగంట తర్వాత కాళ్ళ కట్టుపడుతున్న చీరకుచ్చెళ్లను మోకాళ్ల వరకు ఎత్తి పట్టుకుని కింద మీద పడిపోతూ హాల్లోకి రావడం చూసి విజయ్ గుండె కొద్ది క్షణాలు కొట్టుకోవడం మానేసింది. నోట మాట రాక గుట్ల పగించి చూస్తూ నిలబడిపోయాడు. ఎందుకంటే ప్రీతి కట్టిన నిమ్మపండు రంగు శారీ అతడి ఉత్సాహాన్ని, ఆశల్ని నిలువున నీరు కార్చేసింది. బావమహల్లో ఎక్స్ప్రెషన్స్ చూసి ప్రీతి, ఏంటి బావా, షోకేస్లో బొమ్మల అలా బిగుసిపోయావు, నా చీర కట్టుతూ షాక్ అయ్యావా? ఏం చేయను, నాకింతకంటే బాగా రాదు. ఆడపిల్లలు శారీ కడితే అందంగా ఉంటారని నువ్వే కదా ఎప్పుడు అంటూ ఉంటావు, అందుకేనేమో నా కోసం ప్రేమతో ఇంత కాస్ట్లీ శారీ తెచ్చావు. నీ సెలెక్షన్ రియల్లీ సూపర్, నాకైతే భలే నచ్చిందనుకో. అందుకే అలవాటు లేకపోయినా ఎంతో కష్టపడి ట్రై చేశాను. ఈ శారీలో నేను ఎలా ఉన్నానో చెప్పవా ప్లీజ్? నడుం మీద చెయ్యి పెట్టి ఊరచూపులు చూస్తూ అడిగింది. ఏడ్చినట్టుంది, నా కొంప కొల్లేరు చేసిందే చాలక ఈ చెత్త పోజొకటి. విజయ్ కసిగా పళ్ళు నూరుతున్న టైంలోనే అంకుల్ మేము వచ్చేసాం అంటూ వెంకి రయ్యిన బాణంలా లోపలికి తీసుకొచ్చాడు. వెనకాలే మిగతా వాళ్ళు. బామ్మ పక్కనే మూతి పుడుచుకొని సత్యభామ భంగిమలో నిలబడ్డ ప్రియ. ప్రీతి వాళ్ళందరినీ చూడగానే ఆశ్చర్యంతో ఆవులిస్తూ, ఏంటి మా బావ నా బర్త్డే పార్టీకి మిమ్మల్ని ఇన్వైట్ చేశాడా? ఇంతమంది గెస్ట్లు వస్తారని నాతో మాట మాత్రం చెప్పనే లేదు. తను ఎప్పుడూ ఇంతే, నాకు ఇలా ఎప్పుడు ఏదో ఒక సడన్ సర్ప్రైజు ఇస్తూనే ఉంటాడు. గొంతులో బోల్డంత సంతోషం, రవ్వంత నిష్ఠూరం కలగలిపి మురిసి ముద్దైపోతూ టేబుల్ దగ్గరికి వచ్చి, బావా ఇంకా కేక్ కట్ చేయనా, ఎవరైనా రావాలా ఆతృతగా అడిగింది. అందరూ ఆ పిల్లకేసి బిత్రపోయి చూశారు. విజయ్కైతే మరదలి వ్యవహారం మతి పోగొట్టిందనే చెప్పాలి. పీక పిసికేయాలన్నంత కోపం వచ్చినా అందరి ముందు సభ్యత కాదని అతి ప్రయత్నం మీద కంట్రోల్ చేసుకున్నాడు. చూపులతోనే చంపేస్తున్న ప్రియం చూస్తుంటే ఆ క్షణంలో నిల్చున్న చోటు పాతాళంలో కూరుకుపోతే బాగుండనిపించింది. ప్రీతి మాత్రం ఇదేం పట్టించుకోకుండా హ్యాపీగా కేక్ కట్ చేసేసింది. కానీ ఎవ్వరూ నోరు మెదిపి హ్యాపీ బర్త్డే చెప్పకపోగా తనకేసి మింగేలా చూడడం గమనించి ఎందుకు అర్థం కాక తెల్లబోయి, సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో తేడా కొడుతోంది, ఏంటది సన్నగా సణుక్కుంటూ నేలచూపులు చూడసాగింది. అందరిలోకి ముందుగా తేరుకున్న జగదంబ, ఏంటో బాబు, అనుకున్నదొకటి అయ్యిందొకటి, ఇక వెళ్ళొస్తాం, ఇంటికెళ్ళి వంట చేసుకోవాలి అంటూ విసవిస బయటికి నడుస్తుంటే మిగిలిన వాళ్ళు గప్చిప్గా ఆవిడ్ని అనుసరించారు. వెళ్ళబోతూ ఒక్కసారి వెనక్కు తిరిగిన ప్రియచూపులు బ్రహ్మాస్త్రంలా గుండెల్ని చిత్రం చేస్తున్నట్లే అనిపించి, ప్లీజ్ ప్రియా వెళ్ళొద్దు, నేను ఇదంతా చేసింది నీకోసమే, నన్ను నమ్ము అని ఎలుగెత్తి చెప్పాలనిపించింది విజయ్కి. కానీ మాటలు పెగలని స్థితిలో అతడి గొంతు కొద్ది క్షణాలు మూగపోయింది.
ఏంటి బావా, పార్టీకి వచ్చిన వాళ్ళు డిన్నర్ కూడా చేయకుండా నాకేసి అంత సీరియస్గా చూస్తూ వెళ్ళిపోయారు? ఎనీ ప్రాబ్లం? బిక్కమొహంతో అడుగుతున్న ప్రీతిని చూస్తుంటే విజయ్కి చిర్రెత్తుకొచ్చింది. "ఆ, నువ్వు చేసిన పెద్ద చెత్త పనికి సీరియస్గా చూడక సంబరంగా చప్పట్లు కొడతారు మరి. కర్మ, గెస్ట్గా రమ్మంటే హోస్ట్లా వచ్చి నా ప్రోగ్రామ్ అంతా అప్సెట్ చేసి పడేశావు. వచ్చిన పని అయింది కదా, ఇంకా కిచెన్లోకి వెళ్ళి స్వీట్లు హాట్లు మొత్తం ఒక్కదానివి లాగించి హ్యాపీగా పండగ చేసుకో." బావ ఉక్రోషం చూస్తుంటే ప్రీతికి విషయం చూచాయగా అర్థమైంది. "అంటే ఇదంతా నా కోసం చేయలేదా? మరైతే ఈసారి?" చిరాగ్గా చూశాడు విజయ్. "నీకు వేరే డ్రెస్ తెచ్చానని చెప్పాను, కానీ నీ దద్దిపురకు అర్థమై చావక దాన్ని పక్కన పెట్టి ప్రియ కోసం నేనెంత ముచ్చటపడి కొన్న శారీ బుట్టబొమ్మలా చుట్టేసుకున్నావు. ఇప్పుడు చూడేమైందో, కథ మొత్తం అడ్డం తిరిగింది. సర్లే, ఇంకైనా ఈ వేషం మార్చి నీకోసం తెచ్చిన చుడిదార్ వేసుకుని తగలడు, చూడలేక చస్తున్నాను." ఇప్పుడు ప్రీతికి ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇంత మొహం చేసుకుని, "సారీ బావా, ప్రియతో నీ అఫైర్ గురించి నాకు అస్సలు తెలీదు. అదేదో ముందే చెప్పుంటే ఇలా జరిగేది కాదు. నిన్ను చాలా డిసప్పాయింట్ చేశాను. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ. ఇప్పుడే ప్రియ దగ్గరికి వెళ్ళి పొరపాటు నాదేనని చెప్పిరానా?" గిల్టీగా ఉంది. "చేసిన ఘనకార్యం చాలు, ఇంకా నువ్వేం తనకు సంజాయిషులు చెప్పనక్కర్లేదు. నా ఏడుపేదో నేను ఏడుస్తాను." విసుగ్గా అనేసి మళ్ళీ అంతలోనే ప్రీతి బిక్కమొహం చూసి కాస్త చల్లబడి, "సారీ ప్రీతి, పుట్టినరోజు నిన్ను చాలా హర్ట్ చేశాను. కానీ నా బాధల్లా ప్రియకి అసలే నా గురించి ఏవేవో అపోహలున్నాయి. వాటిని ఎలా తొలగించాలా అని ఇప్పటికే కింద మీద పడిపోతుంటే, దానికి తోడు తెలిసో తెలియకో నువ్వు చేసిన పనికి తనెంత అప్సెట్ అయిందో ఊహించడానికే భయంగా ఉంది. సర్లే, అయిందేదో అయింది. ఇప్పుడు ఎంత అనుకుని ఏం లాభం? జరిగిందే మనసులో పెట్టుకోక త్వరగా తినేయి, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను" అంటూ అనునయంగా ఆమె భుజం తట్టాడు. కథ విన్నారు కదా, ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో మంచి ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.